అందరికీ నమస్కారం. టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్‌లో భాగంగా మనం 5th క్లాస్ ఈవీఎస్‌లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్తున్నాము. సో, అందులో భాగంగా మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ క్లాస్‌లో చూద్దాము. సో, ఇక్కడ గబ్బిలం రాత్రిపూట సంచరించే క్షీరదం. ఓకేనా? గబ్బిలం ఉంది కదా బ్యాట్. ఓకేనా? నైట్ టైమ్‌లో సంచరించే క్షీరదం. క్షీరదం అంటే ఇంగ్లీష్‌లో మ్యామెల్. ఓకేనా? అది తన దారిలో ఉన్న అడ్డంకులను తను శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. అంటే తన దారిలో ఏవైనా అడ్డంకులు గాని ఉన్నట్టయితే తన యొక్క శబ్దాల సౌండ్స్ ద్వారా గ్రహించడం జరుగుతుంది. తాను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. సో, అలా ముందు ఏదైనా ఉందా అంటే ముందు ఏమైనా అడ్డంకులు గనుక ఉన్నట్టయితే సో, ఈ వెనుకకొచ్చే ఆ ధ్వని ద్వారా ప్రతిధ్వని ద్వారా తాను గబ్బిలం గ్రహించి తన యొక్క డైరెక్షన్‌ని ఓకేనా? తన యొక్క మార్గాన్ని మార్చుకోవడం జరుగుతుంది. సో, ఇలా ఈ విధంగా మనం గబ్బిలానికి సంబంధించిన ఈ పాయింట్స్ అనేవి తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో, అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది చూద్దాం ఇక్కడ. ఆహార పదార్థాలు నమిలినప్పుడు అవి ముక్కలు ముక్కలుగా మారి లాలాజలంతో కలిసి రుచినిస్తాయి. ఇలా నమలడానికి, రుచిని పొందడానికి తోడ్పడే దంతాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకు ఉండే దంతాలు ఎన్నో తెలుసా? నోట్లోని అన్ని దంతాలు ఒకేలా ఉన్నాయా? మరి మనం నోట్లో ఎన్ని దంతాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు. అలాగే అన్ని దంతాలు కూడా ఒకేలా ఉంటాయా? ఒకేలా ఉన్నాయా అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో, ఇక్కడ కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి, నమిలిన పదార్థాలను పిండిలా విసరడానికి వేర్వేరుగా 4 రకాల దంతాలు ఉంటాయి. సో, ఇందాక అనుకున్నాం కదా నోట్లోని అన్ని దంతాలు ఒకేలా ఉంటాయంటే లేదు. రకరకాల దంతాలు అనేది ఉండడం జరిగింది. ఇలా 4 రకాల దంతాలు ఉండడం జరిగింది. సో, అలాగే మనకు ఉండే దంతాలు ఎన్ని అంటే టోటల్‌గా కూడా 32. దంత అమరిక గనుక చూస్తే ట్రిక్ వచ్చేసి ఏంటంటే 2, 1, 2, 3 అని మనం గుర్తుంచుకోవాలి. అంటే 2, 1, 2, 3 అంటే టోటల్‌గా 8 కదా! 8 + 8 16. అంటే ఇక్కడ 2, 1, 2, 3 అంటే ఏంటో కూడా మనం ఇక్కడ చూద్దాం. అంటే ఈ కొరుకు దంతం ఉంటుంది కదా! అంటే ఇన్సిజర్స్ అవి 2, అలాగే కోర దంతం ఉంటుంది కదా! కెనైన్స్ అది 1, నములు దంతం అంటే ప్రీమోలార్స్ అవి 2, విసురు దంతం అంటే మోలార్స్ అవి 3 ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కింద జాకి కనుక తీసుకుంటే దవడకు ఒక సైడ్‌కి ఇన్ని ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టు కనుక చూస్తే ఒక సైడ్ 8 కదా! ఒకవేళ కింద దవడ గనుక మనం చూస్తే కింద దవడలో ఒక రైట్ సైడ్‌కి 8 ఉంటే లెఫ్ట్ సైడ్ కూడా 8 ఉంటాయి. అలా కింద దవడలో ఉన్న పండ్లు ఎన్ని మొత్తం అంటే 16. సో, అలా మనం కింద అలాగే పైన 16 కింద 16 కాబట్టి టోటల్‌గా మనకున్న పళ్ళు అనేవి 32. సో, మనం అలా గుర్తుంచుకోవాలి. 2, 1, 2, 3 అంటే 2 ఇన్సిజర్స్, 1 కెనైన్స్, 2 ప్రీమోలార్స్ అలాగే 3 మోలార్స్. సో, అలా టోటల్‌గా ఎన్ని అంటే టోటల్‌గా 32 కాబట్టి ఇక్కడ ఇన్సిజర్స్ మనకు కొరుకు దంతాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8. ఇక్కడ మీరు బ్రాకెట్‌లో చూడొచ్చు. అలాగే కోర దంతాలు కెనైన్స్ మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4. నములు దంతాలు అంటే ప్రీమోలార్స్ అవి టోటల్‌గా ఎన్ని ఉన్నాయంటే 8. అలాగే విసర్దంతం అంటే మోలార్స్ అవి టోటల్‌గా ఎన్ని ఉన్నాయంటే 12. సో, ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. క్వెషన్ అనేది అడగవచ్చు ఎలా అయినా. సో, మనం అలా అంటే ప్రీమోలార్స్ టోటల్‌గా ఎన్ని ఉన్నాయి అలా అడగవచ్చు. అంటే 8. సో, మనం అన్నీ కూడా ఎలా ఇచ్చినా కూడా క్వెషన్‌ని ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. క్లియర్‌గా టాపిక్ అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఎగ్జామ్‌లో. సో, ఇంకొక టాపిక్ అనేది మనం చూద్దాం ఇక్కడ. శరీరంలోని అతిపెద్ద అవయవం ఏమిటి? అంటే ఏంటంటే క్వెషన్ అడగవచ్చు. సో, శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. ఓకేనా? స్కిన్ గుర్తుంచుకోవాలి. మానవుని చర్మం దాదాపు 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. సో, ఎంత వైశాల్యం ఓకేనా? ఎన్ని చదరపు మీటర్ల వైశాల్యం అడగవచ్చు, ఎంత బరువు అడగవచ్చు. ఓకేనా? మానవుని చర్మం అనేది 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు చర్మ వ్యాధులు అంటు వ్యాధులే. సో, ఈ పాయింట్ కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో, ఈ విధంగా మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసాము. సో, ఇక్కడ మన ఇక్కడ దంతాల గురించి చూసాము, స్కిన్ గురించి చూసాము. సో, అలాగే ఇక్కడ మనం గబ్బిలం గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూడడం జరిగింది. సో, మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.